అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో ఈ కల్తీ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియా హస్తం ఉంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మాఫియాలో ఎవరెవరున్నారు, ఈ కల్తీ వ్యవహారం అసలు ఎవరెవరికి తెలిసి జరిగింది, ఈ కల్తీ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులైనటువంటి బాలకోటయ్య గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ కల్తీ వెనక అంతర్జాతీయ మాఫియా హస్తం ఉంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్, నిజంగా ఈ కల్తీ వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియా హస్తం ఉందా? దాంట్లో ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ వివాదంలో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు ధన్యవాదాలు. మీకని మీ మీడియా ఛానల్కి కూడా. కృష్ణ గారు, బీరకాయని మీరు ఏమని పిలుస్తారు? బీరకాయని పిలుస్తారు. దోసకాయని దోసకాయ అంటాం. బీరకాయని బీరకాయ అంటారు, దోసకాయని దోసకాయ అంటారు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకన్న లడ్డూలో కల్తీ జరిగిందనేది ప్రభుత్వం మాట. అందరూ దేని గురించి ఆలోచించాలి? లడ్డూ కల్తీ వ్యవహారం జరగలేదా ఆలోచించాలి. జరిగితే చర్యలు తీసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? సిట్టు లేదు, గిట్టు లేదు, బిట్టు లేదు, అసలు లడ్డూలో కల్తీనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం హక్కు ఉంది చెప్పడానికి? దేవాలయ ఈవో శ్యామలరావు గారా? పోనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన? పోనీ ఇంకో మంత్రా, తోటి మంత్రా? పోనీ అధికార పార్టీ ఎమ్మెల్యేనా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనా ఆయన? ఎలా చెప్పగలుగుతాడండి? లడ్డూలో కల్తీ లేదు, అసలు కల్తీనే జరగలేదు. ఇంకో మాట కూడా చెప్తున్నా. శ్యామలరావు గారంట యానిమల్ ఫ్యాక్ట్ కాకుండా ఇతర ఫ్యాక్ట్ జరిగిందని చెప్పిండంట. ఓకే, వెజిటబుల్ ఫ్యాట్ చెప్తున్నారు. ఏదో ఫ్యాక్ట్ జరిగిందిగా, అంటే కల్తీ జరిగిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్లుగా. మీకు ఒక మాట చెప్తారు సార్, అసలు ఆంధ్రప్రదేశ్ అంతటా కల్తీ రాజకీయాలే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. మీకు మునేరుకు వరదలు వచ్చి బెదవాడు మునిగిపోతే ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడం కోసం బుడమేర గేట్ ఎత్తారు అని అన్నారు. ఎవడన్నా బుద్ధుండే మాట అంటారండి? అసలు ఆ పని చేస్తారండి? చేస్తారా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా ఆ ఇంటిని కాపాడుకోవడం కోసం? అంటే విషయాన్ని రాక్ ట్రాక్ పట్టించడం, ట్రాక్ తప్పించటం. ఓకే, ఈ రోజున మీరు మొట్టమొదట అన్నట్టుగా అఖిలాంధ్ర బ్రహ్మాండ కోటి దేవదేవుని యొక్క లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిన మాట యథార్థం. ఓకే, అవి ఆయన డబ్బులే, మన డబ్బులు కూడా కాదు. ఆయన డబ్బులతో ఆయనకి నెయ్యి కొనివ్వటానికి అప్పుడున్న అధికార పార్టీ లేదా అప్పుడున్న ఎండోమెంట్ చైర్మన్స్ ఆ దేవాలయం సుబ్బారెడ్డి గారు కక్కుర్తిపడ్డారు. కరుణాకర్ రెడ్డి గారు కమిషన్ల వ్యాపారిగా మారాడు. దానికి సంబంధించిన లోపం జరిగింది. దానికి ప్రభుత్వం సిట్టేసింది. సాధారణంగా నాకు తెలిసి ఏమైందంటే, ఏ ప్రభుత్వమైనా ఒక విచారణ చేస్తే తప్పు చేయలేని వాడు ఏమంటారంటే, విచారించుకోండి, ఇంకా 2 విచారణలు వేసుకోండి, మేము ఎదుర్కొంటాం అని అంటాడు. మీరు సిట్ వేయమాకండి, ఈ సిట్ ఆపండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా సిట్ వేయించారు. సరే, ఆ సిట్ వేయించినా వచ్చి నష్టమే లేదు. ఏదైనా విచారణే. వీళ్ళు బీరకాయ అంటారు, దోసకాయ అంటారు. ఆ విచారణ అయినా అలాగనే ఉంటుంది. అవును, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానించారు. ఈ లోపల మళ్ళీ ఇది చిరికి గాలి వానై సనాతన ధర్మం వరకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఒకటి ఇందాక మీరు అన్నట్లుగా అసలు తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవమే అంటూ మీరు నిర్ధారణ చేసేసారు. కాబట్టి ఇది స్వామివారి సొమ్మును స్వాహా చేసేందుకే అంటే లడ్డూలో కల్తీ చేశారా, లేదంటే అసలు సనాతన ధర్మం జరుగుతున్నటువంటి కుట్రగా దీన్ని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, స్వామివారికి అపచారం చేద్దామనే ఉద్దేశం ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఓకే, వాళ్ళకి కావాల్సిన డబ్బులు క్విట్ ప్రోకో, బోలో బాబాకి ఎంత, ఏఆర్కి ఎంత, సుబ్బారెడ్డి గారికి ఎంత,
ఇది Okay. పంపకాల వ్యవహారం. కాబట్టి తక్కువ ధరకు కొనాలి. ఎవరు తోడొచ్చారు ప్రభుత్వం నాది అయినప్పుడు? ఎవడు విచారిస్తాడు? ఎవడు నా లారీని ఆపేదెవడు? చెక్ చేసేదెవడు? ఈ ఒక్క అంశం కాదు కదా, మనం 5 ఏళ్ల పరిపాలన చూసాం కదా. మీరు శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఎవడాపాడు మిమ్మల్ని? ఏం చేశారు అనంతబాబు? ఎవడు ఆపాడా? గజమాలను ఇస్తే ఆపారా? మీరు శిరోమంగళం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఆపారా? లేదా అమరావతి మీద కేసులు పెడితే ఆపారా? ఏ న్యాయస్థానం వద్దురా మహాప్రభు, ఒకటే రాజధాని 3 రాజధాని చెల్లదు అని అంటే ఆగావా? సుప్రీంకోర్టుకి వెళ్ళావా? ఎవడాపుతాడండి? డబ్బు కక్కుర్తిపడ్డారు. అందుకని అసలు సనాతన ధర్మం మీద దాడి, సనాతన ధర్మం ఒకటి ఉందని జస్తే గేళ్ళకి. వీళ్ళు సనాతనవాదులు కూడా కాదు. ఓకే, వీళ్ళు బైబిల్ పట్టుకొని తిరిగేవాళ్ళు. అది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటా, బయటికి కూడా రాను అని. నాకు తెలిసి భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె కూడా క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. కొడుకు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. జగన్నాథుని నామస్మరణం ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏమి తెలుసు సనాతన ధర్మం? సనాతన ధర్మం అంశం పవన్ కళ్యాణ్ గారు తెచ్చారు. ఒక 2 సంవత్సరాల క్రితం ఆ ఉదయనిధి స్టాలిన్ మద్రాసు నుంచి సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లోనే అది దేశవ్యాప్తంగా చర్చ అయిపోయి అంతలగా 2 కోట్లు 3 కోట్లు కూడా ప్రకటించారు హిందూ ధర్మ సంఘాలు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. సరే, నేనేంటంటే ఒక అమరావతి బహుజన్ చేసిగా, ఒక శాస్త్రీయమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా, రాజకీయాలకు భిన్నంగా పక్కన పెడితే సనాతన ధర్మం అనేది ఒక పాత ధర్మం. మీరు పూర్వకాలంలో గ్రామాల్లో ముఖం ఎలా కడుక్కునేవాళ్ళు? వేప పొలాలతో కడుక్కునేవాళ్ళు. ఇప్పుడు కోల్గేట్ టూత్పేస్ట్ వచ్చింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి వేప పొలాలు కడుక్కోమంటే కడుక్కోరు. మన ఉత్తరాలు ఎలా ఒక మనిషిని కలవటానికి గ్రామాల్లో ఇల్లు ఇచ్చేవాళ్ళం. తర్వాత కాలంలో ఉత్తరాలు రాసేవాళ్ళు. తర్వాత కాలంలో టెలిగ్రాములు వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్. అమెరికాలో ఉన్నా కూడా సెల్ ఫోన్ వచ్చింది. మళ్ళీ మనం ఉత్తరాలు రాసుకుందామంటే సమాజం పోదు. అంటే సమాజం ఏ ధర్మం నుంచి అయినా సరే ముందుకెళ్తూనే ఉంటుంది తప్ప వెనక్కి వెళ్ళదు. అక్కడ దాకా ఎందుకండి, మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? డార్విన్ పరిణామ సిద్ధాంతంలో కోతి నుంచి పుట్టాడు. ఇప్పుడు కోతి నుంచి పుట్టాడా, కొండముచ్చి నుంచి పుట్టాడా, ఆదిమ సమాజంలో ఆకులు కట్టుకున్నాడా, అసలు ఆకులే కట్టుకోలేదా, ఏం తిన్నాడు అనే చర్చకు పోతే అది ఒక చర్చ అవుతుంది తప్ప ఎవరు దాన్ని ఏమి తీసుకెళ్ళలేరు. ఓకే, నేననేది ఏంటంటే సనాతన ధర్మం అనేది ఎక్స్పైరీ కార్డు. అది ఉదయనిధి మారం చేసేదేమీ లేదు. సనాతన ధర్మాన్ని కాపాడుతాననే వాళ్ళు లేరు. సనాతన ధర్మంలోని కొన్ని రుగ్మతలు రూపుమాపుకోనే హిందూ ధర్మం ముందుకు వచ్చింది. ఎప్పుడైనా ఏ సిద్ధాంతంలోనైనా ప్రజలు స్వీకరించిన వాటిని మార్చుకుంటూ ముందుకు వస్తుంటుంది విధానాలని. అలా వచ్చింది. జైనుల నుంచి బౌద్ధులు వచ్చారు, లేదా మరో మతం నుంచి ఇంకో మతం వచ్చారు. మీకు జైనులు తల మీద వెంట్రుకలు కూడా కత్తిరింగ్ చేయరు, సిజరింగ్ చేయరు. శివలింగం చేస్తే జీవహింసతో లెక్క. అందుకని వాళ్ళు చేతులతోనే వాటిని తొలగిస్తారు. ఇలా ఎంత నొప్పేసినా పాదాలకు చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకుంటే ఏ చీమనో దోమనో తొక్కుతాం, అవి చనిపోతాయి అని చెప్పని చెప్పులు లేకుండానే పాదాలు తొలుస్తారు. మీ జైన మతస్థుల యొక్క యాత్రలు చూస్తూనే ఉంటుంటారు తెల్ల వస్త్రాలు ధరించి. అంటే ఆ విధమైన ఆచారాలు, ఆ విధమైన ఆంక్షలో ప్రజలకి ఇబ్బందికరంగా మారి బౌద్ధం పుట్టింది సరళీకృత విధానాలతో. అలాగనే సనాతన ధర్మం అనేది ఒక పురాతన ఆచార పద్ధతి. ఇంకా లోతుగా పోవాలంటే దాని మీద విమర్శలు చాలా ఉన్నాయి. ముడ్డికి ముంత మూతికి చీపుల దగ్గర నుంచి, దళితుల దేవాలయాలకు ప్రవేశ నిషిద్ధం దగ్గర నుంచి, సతీ సహగమనం దగ్గర నుంచి, లేదా జోగిని లాంటి వ్యవస్థల దగ్గర నుంచి ఆ వ్యవస్థను తొలగించుకుంటూ వచ్చింది ఆ హిందూ ధర్మం. ఇప్పుడేంటంటే అందరూ గుడికి పోతున్నారు, అందరం దైవాన్ని ప్రార్థిస్తున్నాం. ఊరుంటే ఊరిలో ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, హిందూ ఉంటాడు, ముగ్గురు కలిసి ఛాయ్ తాగుతూ ఉంటుంటారు. అందుకని వ్యవస్థని రాజ్యాంగ ప్రక్రియలోకి తీసుకెళ్ళాలి. మనకు ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? సమధర్మం చెప్తుంది, లౌకికవాదం చెప్తుంది, పరమత సహనం చెప్తుంది. ఇప్పుడు దేహం నా, ఇప్పుడు కులం నా దేహం, మతం నా ఆత్మ,
ఎవరికైనా సరే దేహం లేనివాడు భారతదేశంలో లేడు. ప్రతివాడికి ఒక కులం ఉంటుంది. ఆత్మ లేనివాడు కూడా లేడు. ప్రతివాడికి ఏదో ఒక దైవ విశ్వాసం ఉంటుంది. విశ్వాసాల వరకే చూడాలి. ఇది రాజకీయ నాయకులుగా వాళ్ళ పద్ధతిలో ఏదైనా మాట్లాడితే మాట్లాడచ్చు రాజకీయాల కోసం. కానీ సనాతన ధర్మంలోకి ప్రజలను తీసుకెళ్ళటం అంటే వెనక్కి తీసుకెళ్ళటం అనేది అది దుర్లభం, జరగని పని. ఓకే, కాబట్టి దీని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలమే మన భావోద్రేగాలకు గురి కాకూడదు. ఎవరో రాజకీయ నాయకుడు పిలిపించాడు కాబట్టి, ఉదయనిధి మారని అన్నాడు కాబట్టి మనం ఆవేశపడటమో, లేదా మరొక నాయకుడు అన్నాడు కాబట్టి మనం ఏదో ఇబ్బంది పడటం కాకుండా ప్రజలు ఆలోచించాలి. ఓకే, కాబట్టి ఇండియన్ అడ్మినిస్ట్రేషను, రాజ్యాంగము ఇదే చూడాలి. పైపచ్చు లడ్డూ కల్తీగా చూడాలి. జరిగిందా లేదని చూడాలి తప్ప ఇక్కడ సనాతన ధర్మం అంత అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా లౌకిక పార్టీ. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే తెలుగోడి ఆత్మగౌరవం. అది పుట్టిందే దాని మీద. అసలు దానికి మత బీజాలు లేవు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, 40 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్ర అంతా కూడా రిలీజన్ మీద ఆధారపడదు, క్యాస్ట్ మీద ఆధారపడదు. అది తెలుగు ప్రజల అభివృద్ధి మీద, తెలుగోడి ఆత్మగౌరవం మీద స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అలాగనే ముందుకు పోతుంది. కాకపోతే కొన్ని రాజధాంతాల మూలన ఈ సనాతన ధర్మం కూడా తెలుగుదేశం ఎజెండాగా పెట్టుకున్నారంటే అది ఒక భావం కలుగుతుంది. కాదు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా దైవ కార్యక్రమంలో అపవిత్రం జరిగింది, ఓకే, ప్రక్షాళన చేయాలనుకున్నాడు. ఆ దిశగా దర్యాప్తు దిశగా కూడా అడుగులేస్తున్నారు. ఓకే, బాలకోటయ్య గారు, తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు కల్తీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చేసినటువంటి ఒక తప్పిదమా ఇది? అంటే ఇందాక మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా ఈ కల్తీ వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియా ఉంది అనేది ఇప్పుడు చర్చకి దారితీసినటువంటి నేపథ్యంలోనే ఆ అంతర్జాతీయ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? కృష్ణ గారు ఏదో సినిమాలో చిరంజీవి చెప్పినట్టుగా సూచించాడా చూడకుండా దించాడా అంటాం కంటే చెల్చడం జరిగింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి కొండెక్కి కల్తీ నెయ్యి తీసుకెళ్ళిపోయి అందులో కలిపాడు అని నేను చెప్పను. ఓకే, అక్కడ ఈవోలు టెండర్లు మార్చారు, ఇంతకుముందు నెయ్యి సరఫరా చేసే సప్లయర్లను మార్చారు, వేరే సప్లయర్లకు ఇచ్చారు. దాంతో ఏఆర్ దగ్గర నుంచి బోలోబాబా వరకు ఏది ఉత్తరాఖండ్ వరకు పోయింది. ఈ ఇన్వెస్టిగేషన్లోనే అర్థమవుతుంది. అయినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దేవాలయంలో కానీ హిందూ దేవాలయానికి అపవిత్రం జరగలేదని ఎవరంటారు? 5 ఏళ్ల పరిపాలనలో రాముడు తల దగ్గర దిగితే కొడాలి నాని ఏమన్నాడు? ఏముంది బొమ్మకు తల దిగితే అని అన్నాడు. సీతమ్మవారి పాదాలు ఏదో అయితే ఉన్నారు, ఎలుకలు కొరికిని అన్నారు. రథం తగలబడితే ఉన్నారు, చెక్కలతో చేసే రథానికి కూడా విలువ ఉందా అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో హిందూ దేవాలయాల పట్ల కానీ హిందూ భక్తుల మనోభావాల పట్ల కానీ చులకనగా చూశాడే తప్ప వాటికి ఏమి గౌరవించలేదు. అది స్పష్టం. అది ఆ నేపథ్యంలోనే తిరుపతిలో ఒక లడ్డు అంశమే కాదండి. ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది కూడా లడ్డు అపవిత్రమే కాదు, చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగినాయి అక్కడ. అన్నిటి మీద వేసాడు సిట్ ఆయన. అవును, అక్కడ నిధుల మీద, విధుల మీద, జీవోల మార్పు మీద, వీటన్నిటి మీద కూడా వేశాడు. సిట్టుని అలా చూసుకోవాలి, ఒక లడ్డు ఒకవేళ కాదు. కాబట్టి దాదాపుగా నాకు తెలిసి ఇప్పుడు వైసీపీ నడక చూస్తుంటే ఈ లడ్డు వ్యవహారంలో వాళ్ళే రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేసుకుని అక్కడ రాకేంద్ర కృష్ణ గారు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన వైవి సుబ్బారెడ్డి గారు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. వీళ్ళిద్దరే కదా కేసులు వేసింది ప్రధానంగా. కోట్ల రూపాయల అడ్వకేట్ని పెట్టి, అందుకే కదా కోర్టు 4 ప్రశ్నలు వేసింది. కోర్టు సమాచారం కోసం లడ్డూల కల్తీ జరిగిందా, ఎలా జరిగిందని భావిస్తున్నారు, ముఖ్యమంత్రి గారి ప్రకటన ముందుగానే చేయాల్సి వచ్చింది ఎందుకని, ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారని ఇలాంటి ప్రశ్నలు వేస్తే ప్రశ్నలను తీర్పుగా రాసుకున్నారు వైసీపీ వాళ్ళు. లడ్డూల కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అసలు సుప్రీంకోర్టు ఈ లడ్డూలో కల్తీ వ్యవహారం మీద తీర్పు ఎక్కడ ఇచ్చింది? ఉత్తర్వులు కదా జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చింది ఆదేశాలు.
ఇప్పుడు కూడా స్వతంత్ర కమిటీ వేసింది ఆదేశం విచారించండి అని. దాన్ని వీళ్ళు తీర్పుగా చెప్పేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అసలు విచారణే జరగలేదు, నిజానిజాలు బయటికి రాలేదు, ఇక తీర్పు ఎలా వస్తుంది అనుకుంటారు? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఆయన విధానం కానీ ఇప్పుడు కూడా అబద్ధాల పునాదుల మీద ఉంటుంది. వాళ్ళ బాబాయ్ విషయంలోనే అబద్ధం చెప్తే ఇక మన విషయాల్లో అబద్ధం చెప్పుకున్నట్టుంటాడు సార్ ఆయన. మీరు ఒక మాట గమనించండి, నా మతం మానవత్వం మీరు రాసుకోండి అన్నాడు. సరే అన్నావు కదా మానవత్వం అని, మరి 4 గోళ్ల మధ్య బైబిల్ చూసాను ఎందుకన్నావు? ఉంటే మానవత్వం ఉండాలి, లేకపోతే బైబిల్ ఉండాలి. ఇప్పుడు ఏది ఉంది ఆయనకి? అసలు మానవత్వం మతం ఏంటి? సాధారణంగా ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళు లేదా నాస్తికులు నా మతం మానవత్వం అంటారు. అంటే నా భగవంతుడి కంటే మానవత్వమే ఇది అన్నది. ఈయన బైబిల్ చదువుకుంటూ 2014-19 ఎన్నికల్లో కూడా బైబిల్తోనే తిరిగి మరి శారదానంద పీఠస్వామి దగ్గరికి వెళ్ళి గంగానదిలో మునిగి ఇటు హిందూ భక్తుల్ని ఇటు క్రిస్టియన్ భక్తుల్ని 2 మతాలు నువ్వే నడిపించుకుంటూ మరి నా మతం మానవత్వం మీరు రాసుకోమంటున్నాడు. అదే రాయొచ్చు కదా ఆయన వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం. అంటే ఇతగాడు చెప్తున్న ప్రతిదానికి కూడా అర్థం పరమార్థం తెలియాలంటే ఇక అదే పని మీద ఉండాలి. అంటే అన్ని అబద్ధాలు చెప్తాడు, కన్నార్పకుండా అబద్ధం ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వింటున్నప్పుడు కూడా సాధారణమైన వాడు, మీరంటే కాస్త కొంచెం మీడియాలో పనిచేస్తున్నారు, మీ రాజకీయ పరిజ్ఞానం ఉంది కాబట్టి చెక్కబట్టి మీరు క్యాచ్ చేయగలుగుతారు. కానీ కామన్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల్ని అర్థం చేసుకోవాలంటే వాడికి చాలా సమయం పడుతుంది. అంటే అంత అమాయకంగా చెయ్యిలా పెట్టి అసలు లడ్డూలో కల్తీ జరగలేదు అది ఏ జరగదు చెప్పడానికి. అంటే ఈ లడ్డూ వ్యవహారం వివాదం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ మొదటగా ఇది సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి, ఏ ఎంక్వైరీ అయినా చేయించుకోండి, మాకు ఇబ్బంది లేదు అంటూ ఆయన మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శించారు. తరువాత సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఇప్పుడు ఒక స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత సిట్ ఎందుకు గిట్టెందుకు బిట్టెందుకు అంటున్నాడు ఆయన. ఏంటి ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డిలో మొదలైంది? లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విచారణ అయినా చేసుకోండి, సిబిఐ చేసుకోండి అని అనలేదండి. ఆయన అసలు లడ్డూ కల్తీ జరగలేదని ఆయన తీర్పు చెప్తుండో మొదటి రోజు ఆయన బయటకు వచ్చి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోండి లేదా సిబిఐకి ఇవ్వండి, దీని మీద విచారణ జరిపించుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము అసలు లడ్డూలో కల్తీ చేయలేదు మొదటి రోజు అన్నమాట కూడా. చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి కోట్ల మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశాడన్న ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒక ప్రభుత్వ అధినేతగా అక్కడ జరిగిన విషయాన్ని గుజరాత్ ల్యాబ్ రిపోర్టుని ఈవో శ్యామలరావు గారి రిపోర్టుని తీసుకొని పరిశీలించి వాటిని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఆరోపిస్తే మీరు విచారించండి అని చెప్పి అనటానికి బదులుగా రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా సిట్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థ, దాని మీద కూడా ఆయనకి విశ్వాసం లేదు. ఇంకో మాట కూడా ఆయన అన్నాడు, దేవుడు అన్నీ చూస్తాడు, వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తాడు అని. వెంకటేశ్వర స్వామి అన్నీ చూసిండండి, మొన్న 5 ఏళ్ళు చూసిండు, చూడబట్టే 151 సీట్లు 11కి వచ్చినాయి. ఇప్పుడు కూడా చూస్తాడు. ఎందుకంటే నువ్వు చూసినా నేను చూడకపోయినా విశ్వాసం ఉంటే మాత్రం భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొలివితో తలగొక్కుంటున్నాడు. నిజంగా ఈ లడ్డూ కల్తీ అంశాన్ని కనుక వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అది సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి వరకే పోతుంది. ఓకే, ఎంతవరకే ఉంటుంది. ఇంతకీ ఈ లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎవరెవరు మాఫియాగా ఉన్నారు అంటే ఏం చెప్తారు? మాఫియాని సాక్షాత్తు అక్కడ పనిచేసిన టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రక్రియ. కరుణాకర్ రెడ్డి ఆ పని చేశాడు, మన వైవి సుబ్బారెడ్డి ఆ పని చేశాడు. కాబట్టే కదా సుబ్బారెడ్డి గారు లగెత్తికి వెళ్ళింది కోర్టుకి. మీరు గమనించారో లేదో, అసలు ఆయన విచారణ ఆపమన్నాడు విజిలెన్స్ ఎంక్వైరీ. బోలేబాబా డైరీ నుంచి 360 రూపాయలకు పైగా 1 కేజీ నెయ్యిని వైష్ణవి డైరీ ఏదైతే ఉందో అది కొనింది. వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి 319 రూపాయలకి వాళ్ళు అమ్మడం జరిగింది. అంటే 350 రూపాయల 60 రూపాయలు విలువ చేసేటువంటి కేజీ నెయ్యిని బాబా డైరీ నుంచి వీలు కొనడం ఏంటి, 319 రూపాయలకి వీళ్ళు అంటే వైష్ణవి డైరీ
ఏఆర్ డైరీకి విక్రయించడం ఏంటి? అంటే ఇక్కడ కల్తీ జరిగింది అనేది క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చా, మనం భావించవచ్చా? కృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో ఓ ముంబైకి సంబంధించిన కాదంబరి జత్వా అనే నటిని 3 పోలీస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ తెచ్చి 42 రోజుల పాటు జైల్లో పెట్టి బెదిరించి తల్లిని తండ్రిని ఇబ్బంది పెట్టారనే వార్త మీకు ఎప్పుడు తెలిసింది? ప్రభుత్వం మారినా తెలిసింది. అంతకుముందు తెలియలేదు కదా. ఈ లడ్డూ కల్తీలో కూడా తీగలాగితే డొంక గదిలినట్టుగా చాలా వ్యవహారంగా గదిలిపోద్దండి. ఇది బోలో బాబా కాదు. ఏ బాబా దీన్ని అనుకున్నాడు? దీనికి ఇన్ని కొట్లు ఇప్పుడు విచారణ జరుగుతుంది. అది నీకు ఆషామాషిగా వ్యవహారం ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నాడు, మనం ఏదో మాట అంటే ప్రజలందరూ నమ్మేస్తారు, విశ్వసిస్తారు అని అంటాడు. 80% జరగదండి. ఎందుకంటే తప్పు చేసింది తప్పు 4 రోజులు లేట్ అయినా సరే బయటపడుతుందండి. తప్పు జరిగింది కాబట్టే వైవి సుబ్బారెడ్డి గారు భుజాలు తడుముకుంటున్నారు. లేకపోతే నిజంగా ఆయనకు దైవభక్తి ఉంటే ఆయన టెంపుల్ టీడీడీ చైర్మన్గా బాధ్యత చేస్తే మీరు విచారించుకోండి, నేనే తప్పు చేయలేదు అని అంటాడు. విచారణలో ఏమైనా లోపభూయిష్టంగా ఉంటే అప్పుడు సుప్రీంకోర్టు పోతారు. వీళ్ళు హైకోర్టులో కేసేశారండి. హైకోర్టు కేసు ఇంకా విచారణలో ఉండగానే సుప్రీంకోర్టు పోయారు. మీరు ఈ పరిస్థితి అర్థమవుతుంది కదా ఎందుకు కంగారు పడుతున్నారు అని. పైగా చంద్రబాబు నాయుడు గారు ఆవులిస్తే టేబుల్ లెక్క పెడతాడండి. ఆయన అన్నం అంతా పట్టుకోడు సార్, మెతుకు పట్టుకుంటే ఆయనకు అర్థమవుతుంది. ఆయనకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది తిరుపతి అంశం మీద. పైపచ్చి ఆయన పూజించే దేవదేవుడు. ఇంకా ఈ ప్రబుద్ధులు అంటారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎంకన్న మీద భక్తి లేదంటున్నారు. పరమ దుర్మార్గంగా వీళ్ళేదో పూజించినట్టుగా. తప్పనిసరిగా దైవ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గరు. ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టే ఆ మాట అనగలిగాడు. నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఇది లడ్డూ అంశము, లడ్డూలో కల్తీ అంశము, దీని మీద విచారణ జరగాలి, దోషులు పట్టుకోవాలి. ఇంతవరకే ప్రభుత్వం ఆలోచించాలి, ఆయా రాజకీయ పార్టీలు ఆలోచించాలి. దీనిని తీసుకెళ్ళిపోయి సనాతన ధర్మం వరకు వెళ్ళిపోయి ఆ ఎజెండాని ముందుకు పెడితే ట్రాక్ తప్పుతుంది. ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదేమిటి ఏదో సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్నారు ఏంటండి, భిన్న భిన్న వర్గాలు భిన్న భిన్న మతాలు కూడా ఇబ్బందికరమైన వాతావరణంలోకి వస్తాయి. అందుకని జరిగిన తప్పిదం ఇది. ఈ తప్పిదం ఈ రోజు కాకపోయినా 4 రోజులకైనా సరే తేల్చాలి, తీరుతుంది. ఓకే సార్, వైసీపీ నేతలు వైసీపీ నాయకులు వివిధ వివాదాలతో వరుస వివాదాలతో సతమతం అవుతూ ఉన్నారని, అందులో భాగంగానే అసలు అంటే వైసీపీ పాలనలో జరిగినటువంటి అన్ని శాఖల్లో జరిగిన అవకతవకలు, అవినీతి ఒకవైపు బయటపడుతూ ఉన్నాయి. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు కొంతమంది సామాన్యుల మీద దాష్టికాలు చేసినవి కూడా కొన్ని బయటపడుతూ ఉన్నాయి. కాదంబరి జత్వాని కేసు వ్యవహారం ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో అన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతి అవకతవకలు కూడా మరోవైపు బయటకు వస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు వివాదంలో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు వారి మానసిక ఒత్తిడికి గురయ్యి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పడిపోబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు నిన్న ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు. దాంతోపాటుగా వైసీపీ నేతలందరూ కూడా రెడ్ బుక్ని మెయింటైన్ చేయండి, రెడ్ బుక్లో నేమ్స్ రాసుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వారి మీద జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా వైసీపీ నాయకులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారా, అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? అంటే వైసీపీ నాయకులందరూ కూడా రేపు 29 కల్లా అధికారంలోకి వస్తాం కాబట్టి అందరూ ఎర్ర పుస్తకాలు చేతుల్లో పట్టుకోమని పిలిపించారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? పట్టుకోమనండి. ఎవరు పట్టుకోవద్దన్నారు? పట్టుకోమనండి. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాము, జరిగిన దాష్టీకాల మీద చర్యలు తీసుకుంటాం, పట్టుకుంటామంది. వాళ్ళు పట్టుకున్నారు లేదో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళకంత ఇబ్బంది కలిగితే పట్టుకుని వాళ్ళు వచ్చి కదా అధికారంలోకి. ఓకే, అంటే వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలోనే వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వైసీపీని వీడుతున్న నేపథ్యంలోనే వారికి భరోసా నింపేందుకే సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారా, లేదంటే లోకేష్ గారి రెడ్ బుక్కి భయపడుతున్నారా అంటే ఏం చెప్తారు? నేను కృష్ణ గారు, ఏదన్నా ఒక రాజకీయ పార్టీ
చిన్న చిన్న కుదుపులకు గురవుతూ నిలబడుతుంది తప్ప ఒక పెద్ద కుదుపుకు గురైతే దాని గురికే ప్రశ్నార్థకం అవుతుంది. వైసీపీ పార్టీ పరిస్థితి అది. ఎందుకంటే 151 స్థానాలుండి వై నాట్ 175 అని వాళ్ళ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పార్టీ 11కు వచ్చేసరికనే కళ్ళు బయర్లు గమ్మి ఏం చెయ్యాలో అర్థం కాక, మీరు ఆ రోజు గమనించారు కదా, మనం ఎందుకు ఓడిపోయామని మాట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కుడివైపుకి ఒకసారి ఇలా చూశారు, ఎడమ వైపుకి అలా చూసి మనం ఎందుకు ఓడిపోయామని అడిగింది. ఆఖరికి ఏం అర్థం కాక ఏం చెప్పాడు, ఈవీఎంలతో మోసం చేశారని చెప్పారు. ఇప్పుడు ఈవీఎంలతో మోసం చెప్పి చేశారని వాళ్ళే చెప్తున్నారు. 40% ఓట్ల బలం ఉందని వాళ్ళే చెప్తున్నారు. మరి 40% ఓట్ల బలం కూడా ఈవీఎం నుంచే వచ్చిందిగా. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవడ కొడితే దెమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందో అలా బొమ్మ కనిపించింది కూటమి దెబ్బకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమైందండి. మీరు ఏదో 4 ప్రెస్ మీట్ మాటలు పెడితే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నాం కానీ సామినేని ఉదయభాను వెళ్ళిపోయారా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారా, కిరాణ్ రోషి గారు వెళ్ళిపోయారా, అందరూ వెళ్ళిపోతున్నారు. తర్వాత రాజ్యసభ సభ్యులు 4 రాజ్యసభ సభ్యులు 4 రాజీనామాలు చేశారు కదా. నేను అనేది ఏంటంటే కృష్ణ గారు, ఏ కాడికి 24 గంటలో 24/7 జగన్మోహన్ రెడ్డి నామస్మరణం, జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు మాత్రమే కాదండి. కూటమి ప్రభుత్వం ఏం చేయాలని వచ్చింది, ఏం చేస్తానని ప్రజలకు చెప్పింది, ఎలా చెయ్యాలి వాటిని అని ఆ అభివృద్ధి దిశగా బాధ్యతగా అడుగులేస్తే ప్రజలు దాని వైపు చూస్తున్నారండి. నేను 5 ఏళ్ల వైసీపీ పరిపాలన జరిగిన లోపాల మీద, తప్పుల మీద, లేదా లడ్డూ కల్తీ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని నేను చెప్పను. ఇదొక అంశం. అసలు మనం వచ్చింది ప్రజలకు ఏదో వరాలు ఇచ్చాం, అది సూపర్ 6 లేదా పోలవరమా, అమరావతి, కొన్ని పథకాలు, ఉద్యోగాల కల్పన, వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం దీని గురించి ఎక్కువసేపు ప్రాధాన్యత ఇస్తే అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తెలవాలండి? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన వాళ్ళు కానీ ఎందుకు ఉచ్చరించాలి? ఏముందని అక్కడ ఆయనకి ఏమీ లేకుండా బెంగళూరు పోతే, బెంగళూరు పోయి ఉండేవాడి గురించి మనకెందుకండి? మనకెందుకన్నా ప్రవీణ్ మాట అన్నాడు ఆయన, వీఆర్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో చాలా బలమైన పార్టీ మనది. కోట్ల మంది అభిమానులు ఉన్నారు, కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు పోటీ చేసింది ఇది? పక్కన తెలంగాణలో పోటీ చేసిందా? లేదు. అంటే ఒక అబద్ధాన్ని తీసేస్తాడు. ఇక మనం మాట్లాడాలి దాని గురించి చర్చ. ఆయన లేడు అని అనుకుంటే సరిపోతుంది. ఆయన వచ్చి 28 రాష్ట్రాల పార్టీ ఉన్నట్టుగా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కూడా కోర్టుకి వెళ్ళిపోయి, బాబు నా ప్రత్యేక హోదా అయ్యిందయా, వాళ్ళు ఏమంటున్నారు అని అడుగుతుండే కదా. స్ట్రాంగెస్ట్ పార్టీ హట్ అవుతుంది. 4 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారంటే, ఉండ ఎమ్మెల్యేలు పోతున్నారంటే, అంటే ఎక్కడ ఉండ కార్యకర్తలు కూడా పోతారేమోనని వాళ్ళని మభ్యపెట్టడం కోసం రావటం, ఛాయ్ సమోసా ఇవ్వటం, మీరు ధైర్యంగా ఉండండి 29లో మనం వస్తామని చెప్పటం. మనమేమో ఆయన ఏమన్నాడు ఆలోచించేసి ఆయన మీద డిబేట్లు పెట్టడం. అసలు మన కర్తవ్యం ఏంటి? కూటమి ప్రభుత్వం మన ఎమ్మెల్యేలు చేస్తున్న పని ఏంటి? దాన్ని ఎంతవరకు సర్దుతున్నాం? కాలేదా కాగుతున్నావా? వెంటనే పరిష్కరిస్తున్నావా? ఆయా ఎమ్మెల్యేల ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? ఈ పథకాలను ఎలా తీసుకెళ్తున్నారు? ఒక చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోయి పెన్షన్ పంచితే చాలు. ఎమ్మెల్యేలు పోతున్నారా? దగ్గర తీసుకుంటున్నారా? ఎందుకంటే కృష్ణ గారు ఒక మాట చెప్పాలి, 110 రోజుల్లో 12,528 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇచ్చిందండి ప్రభుత్వం. 12,580 కోట్లు అంటే ఫర్ డే 138 కోట్లు సార్. అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఈ పెన్షన్ల భారం ఎలా ఉంది? అయినా కూడా పెనుభారం అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 7,000 రూపాయలు ఇస్తానంటే 7,000 రూపాయలు ఇచ్చింది. ప్రతిరోజు కూడా వాలంటీర్ లేకుండా టెన్షన్గా వృద్ధులకు అందుతుంది. వాళ్ళు 250 రూపాయలు ఇచ్చి ఆకాశం అంతా చెప్పారు సార్, పెంచుకుంటూ పోతూ మరి నువ్వు 7,000 రూపాయలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు చెప్పరు? నీ కూటమి యొక్క విజయాన్ని కానీ, చేస్తున్న పని కానీ, చంద్రబాబు నాయుడు గారి కృషిని కానీ వాలంటీర్లు లేకుండా, అంటే ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వగచాం, బాధపడ్డాం,
సరే దేవుడు కరుణించాడో, కూటమి పనిచేసిందో, మాలాంటి ఉద్యమకారులు కూడా అందులో అనుసంధానం అయ్యారు. ప్రభుత్వం దిగిపోయింది వైసీపీ. ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఈ ప్రజల కోరికలు తీర్చగలిగే పరిస్థితుల్లో గల పరిపాలన చేసుకుంటే మళ్ళీ తిరిగి అలాంటి వాళ్ళకి అవకాశం రాదు. ఓకే, అలాంటి వాళ్ళ ప్రజలు చూడరు. కాబట్టి పరిపాలనలోనే రంజింపజేయాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల శాపాలుగా మారుతూ ఉన్నాయి. రిషికొండకి బోరుగుండు కొట్టించి మరి 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి అక్కడ రిషికొండ ప్యాలెస్లు నిర్మించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ రిషికొండ ప్యాలెస్ ఖాళీగా ఉన్నప్పటికీ దాని నిర్వహణ బాధ్యతలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంబడ్డాయి. ఆ నిర్వహణ కోసం అక్షరాల రోజుకి 1,00,000 రూపాయల పైన ఖర్చు అవుతూ ఉంది. ఇది ప్రభుత్వ ఖజానా మీద భారం పడినట్లే కదా. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కృష్ణ గారు, విశాఖపట్నంలో అత్యంత సుందరంగా నందనవనంగా తాను నివసించడానికి కట్టుకున్న ఋషికొండకి అసలు అయితే మాకు అక్కర్లా. అంత అందసందాల బాత్రూములు అక్కడ ఎవడు అడగల. పర్యాటక రంగానికి కూడా అక్కర్లా. ఇప్పుడు కబ్బోర్డుకి 30 లక్షలు అంట, ఏదో ట్యాప్కి 20 లక్షలు అంట, ఎవరికి అక్కర్లా. నిజానికి ఏంటంటే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా మళ్ళీ ముఖ్యమంత్రిని ఆయన రాసేసుకున్నాడు పుస్తకంలో. రాసుకోగానే ఇప్పుడు తాడేపల్లి ఇడిచిపెట్టి ఇటు కూడా అమరావతిని నాశనం చేశాడు కాబట్టి ఇక్కడ మహిళల మధ్య నేను ఉండలేనని ఋషికొండకి వెళ్ళిపోయి హ్యాపీగా ఆ లక్షల విలాసాల్లో సేద తీరుదాం అనుకున్నాడు పడుకొని. వచ్చిన నా దగ్గరికి వస్తానే కొండ దిగాల్సిన పని లేదు, కొంగరమల్లేదాగా అనుకున్నాడు. వెరసి డ్యామేజ్ కథ అడ్డం జరిగిందట్టుగా గిరీష్ చెప్పినట్టుగా కన్యాశుల్కంలో కథ అడ్డం జరిగింది. ఇప్పుడు అన్ని ఏమండి 500 కోట్ల రూపాయలు ఖర్చు అండి. 500 కోట్ల రూపాయల ఖర్చు. ఆ పర్యాటక రంగం వాళ్ళు ఎట్లా అనుమతించారండి? ఆ నిధులు ఆఫీసులు ఎలా శాక్ చేశారండి? అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందండి ఇప్పుడు? నేను అడుగుతున్నా, తొమ్మిదిన్నరంటే ఇల్లు ఏ అనుమతులతో కట్టారండి? ఏ అనుమతులతో కట్టారు సార్? నీకు 30 లక్షల రూపాయలు బాత్రూమ్ కొడుతున్నామంటే ఆ శాంక్షనింగ్ ఇచ్చిన ఆఫీసులు అవడండి. ఇప్పుడు నిర్వహణకే 1,00,000 రూపాయలు అవుతుందని అంటున్నారు మీరు. మీకు ఇంకో మాట కూడా చెప్తా, అసలు అమరావతిలో పెంచిన కంపల్సరీలకు ఎంత పెట్టింది ఖర్చు గవర్నమెంట్? 36 కోట్లు అయ్యింది. మొత్తం 50,000 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన 26,000 ఎకరాల కంపల్సరీలు తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు అక్షరాల 36 కోట్లు. 250 ప్రొక్లైన్లు, 30 రోజుల పనిదినాలు, తాచుపాములు కట్లపాములు వస్తే చంపలేదు వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. మొత్తం దాష్టికమే కదా చేసింది. ఒక ఋషికొండే కాదు, అమరావతి కాదు, మీకు పోలవరం 70% పూర్తయిన పోలవరం మీద పూర్తి చేయకుండా రివర్స్ టెండరింగ్ ఆఫ్ చేయటం వలన ఇప్పుడు ఆ డ్యామ్ దెబ్బటం వలన ఎంత నష్టం. మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పైన ఇంజనీర్లు పిలిపించి ఈ డ్యామ్ ఉపయోగపడుతుందా, కాపర్ డ్యాము మరి తిరిగి కట్టుకోవాలని పరిస్థితికి వచ్చాం కదా. తిరిగి పునర్నిర్మాణం చేయాలంటే దాదాపు 70,000 కోట్లు అంటున్నారు కదా. డయాఫ్రమ్ వాల్ని మరి ఎంత ప్రాబ్లం ఇది అంటే ఎంత వెనక్కి వెళ్ళాం. గైడ్ బండి ప్రతిదీ అలానే చేశారు కదా. ఇప్పుడు మీకు ఉన్నారు, ఇంతకుముందు మా డిఎస్సి ఉండేది, నువ్వు డిఎస్సి తీసేసావు. ఆ ఉద్యోగాన్ని అర్హులైన బిడ్డలు 5 ఏళ్ళు వాళ్ళ జీవితం నాశనం అయినట్టే కదా. నువ్వు వాలంటీర్లు పెట్టి డిగ్రీ చదివినోడికి, బిఏ చదివినోడికి, బీటెక్ చదివినోడికి 5,000 రూపాయలు ఇచ్చి 5,000 ఇంటూ 30 రోజులు అంటే రోజుకు 160,000 రూపాయలు ఇచ్చి వాటి ఉద్యోగాలని చెప్పి వాళ్ళ పరమవీర చక్ర బిరుదులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారుగా. ఇప్పుడు వాళ్ళు అటు ఇటు కాకుండా పోయారుగా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా మూడిద్దా అనే పరిస్థితిలో ఉన్నారు కదా. వాళ్ళ రాజకీయాల కోసం వాడుకున్నారు కదా. మీరు పంచాయతీకి రంగులు వేశారు వైసీపీ వాళ్ళు, కోర్టులకు వెళ్తే ఆపాలని చెప్పేసి తీర్పు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో రంగు వేయడానికి డబ్బులైంది, రంగు తొలగించడానికి డబ్బులైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎప్పుడు వాళ్ళు కోర్టులకు వెళ్ళడం, కోర్టులు వాళ్ళకి ముటికాయలు వేయడం అలవాటు అయిపోయిందండి. అది పరిస్థితి. అందుకని పరిపాలన చిందరవందరైన మాట యథార్థం. అది మీరు ఇందాక కూటమి పార్టీలకు కాదు, మా రాష్ట్రానికి శిరోమండలం అయ్యింది, భారం అయింది, పెరుభారం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నిజంగా ఈ రిషికొండ ప్యాలెస్ నిర్వహణే అక్షరాల రోజుకి 1,00,000 రూపాయలు అవుతూ ఉంటే నెలకి ఎంత ఖర్చు?
ఏంటి అంటే ప్రజాధనం దుర్వినియోగం అయినట్లుగా అక్కడ? ఇంకో రోజా గారు ఒక మాట అన్నారు, ఉమ్, మేము అద్భుతంగా రుషికొండ మీద బంగ్లా కట్టాం, ఉమ్, ప్రభుత్వమే కట్టింది, వాడుకుంటే వాడుకోండి అంటుందా? ఉమ్, వాడుకుంటే వాడు ప్రభుత్వ బంగ్లా అంటుంది, వాళ్ళ కోసం కట్టుకున్నారు ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ స్థలంలో. ఇక్కడ ప్రజావేదిక ఏమో ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ స్థలంలో కడితే ఇది అక్రమ వేదిక అని చెప్పి దీన్ని కూర్చారు. ఉమ్, ఏది అమరావతిలో. అక్కడికి వెళ్ళిపోయేమో ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ స్థలంలో సుందరవనం కట్టుకున్నారు, కట్టుకొని వాడుకోండి అంటున్నారు. ఉమ్, మరి ఇప్పుడు నిర్వహణకే ₹1,00,000 అవుతున్నాయి. ఉమ్, రాజధాని ఇక్కడ పెట్టుకొని రుషికొండ వాడుకోవాల్సిన అంత బంగ్లాన్ని వాడుకోవాల్సిన అవసరం ఏమనుకుంటుంది? ఉమ్, వాళ్ళు చిందినేద్దామని అనుకున్నారు గవర్నమెంట్ వస్తే. నిజంగా గవర్నమెంట్ వస్తే రుషికొండ మామూలుగా ఉండేది కాదు, గొప్ప పిచ్చిలాగా ఉండేది. ఉమ్, అక్కడంతా రంగరంగ వైభవంగా సుందరకాండ అంతా అక్కడే జరిగేదేమో. దాని విలాసం అలా ఉంది. అక్కడ కూర్చొని చూస్తే సముద్రం కనిపించాలంట. ఉమ్, ఇప్పుడు బయలుదేరిన వాడు చివరి వరకు తీరం చేరిందో లేదో కూడా కనిపించే అంత లుక్లో దాన్ని నిర్మాణం చేశారు. మొన్న విలేకరులు వెళ్ళిపోయే కళ్ళు బయలు గమిలి కదా సార్. ఉమ్, అసలు ఆంధ్ర అంత అవసరం ఏముంది అని. ఇదంతా కూడా ఏంటంటే అధికారం. మీకు తాడేపల్లి కూడా ఆయన ప్యాలెస్ ఉంటుంది, తాడేపల్లి ఆయన ఇల్లు, దాన్ని ప్యాలెస్ అని పిలుస్తాం. దాదాపు 20-30 అడుగుల ఎత్తులో గోడలు ఉంటాయి. మీరు రాకెట్ లాంచ్ చేసిన కూడా ఇంట్లో మీద పడదు. క్షేమం దూరం అండి, 7-8 ఉంటే పోలీస్ అవుట్కస్టులు. నా కారు అమరావతిలో, నా కారు కనీసం 15 సార్లు అటు వెళ్ళనే లేదండి కారుని. ఈ ఆకుపచ్చని కండువాలు చూసి నో ఎంట్రన్స్ ప్రజలకు లేదు. మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తొలగదీశారు. గత ప్రజలు రాకపోకలు వెళ్తున్నారు, లేకపోతే ప్రజలు దిగ్బంధన చేశాడండి. అక్కడున్న ఇల్లు కూడా దాదాపు 150 ఇల్లు తొలగించాడు కదా ఆయన ఉండటానికి. కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన వాతావరణమే. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకువెళ్లాల్సిన నాయకులు అయితే గట్టిగా బలంగా మాట్లాడి తీసుకెళ్తున్నారండి. ఓకే. కాబట్టి యావత్ పార్టీ కూడా గత ప్రభుత్వ తప్పులను చెబుతూనే మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీల వైపు కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ముందుకెళ్తే రాష్ట్రంలో ఒక మంచి అవకాశం, ప్రజల నుంచి అనుకున్న ఫలితాలు కూడా వస్తాయని భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.